జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నని మరియు గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని క్రోడీకరించుకుని 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం మకర రాశి వారి యొక్క రాశి. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామి జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ. వచ్చినటువంటి ఫలితం ఇది శుక్ర భగవానుడికి సంబంధించిన. మీ తృతీయ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులు బాగా అనుకూలంగా ఉన్న పరిస్థితి ఒకటి. గవ ప్రశ్నను అనుసరించి వచ్చినటువంటి శుక్ర ఫలితం బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే సన్నిహితులుగా మీరు భావం చేస్తున్నారో, మీ వాళ్ళు అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో కొన్ని విషయాలు తగవు, మానసికమైనటువంటి ఆందోళన, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక, సంఘర్షణతో కూడా జీవన విధానంతో మీరు అంటే మీరే పూర్వభావి చేయకపోయినా కొంతమంది బంధుమిత్ర వర్గం, మీ కుటుంబానికి సంబంధించినటువంటి దగ్గర వ్యక్తులతో విరోధాలు పొడచూపే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ పట్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ప్రత్యేకించి మీరు ధైర్య సాహసాలు అమితంగా ఉంటాయి. మీరు స్థాయిని మించి రాణించే అవకాశం, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ జీవిత లక్ష్యానికి మీరు చేరువయ్యేటువంటి అవకాశం. ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, ఫలితం రావట్లేదు, మానసికమైనటువంటి ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి నుండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది, యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడ మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందో, లేదా ఎక్కడైతే ఏది కోల్పోయామో అక్కడే సాధించేటువంటి గ్రహగతులు కూడా సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మొండితనం, పట్టుదలతో కూడిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి వాస్తవికంగా మీకు మంచినే చేసే అవకాశం. మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అనుకూల శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది. మీకు కలిగేటువంటి ప్రయోజనాన్ని చూడలేకు, మీకు కలుగుతున్నటువంటి ప్రయోజనాన్ని చూస్తూ ఓర్వలేకు, కొన్ని కృత్రిమమైనటువంటి ఇబ్బందుల్ని మీకు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దాని పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఎవరికైతే మనం మంచి చేస్తూ ఉంటామో ఆ వ్యక్తులే మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కొన్ని చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కాలం భగవంతుడు మీకు అండదండలుగా ఉండటం వల్ల ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించిన కాలగమనంలో చాలా ముందుకు వెళ్ళగలుగుతారు, యోగదాయకమైన ఫలితాన్ని పొందుతారు. అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో భార్యాభర్తలు, కుటుంబ జీవితం, సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అభిప్రాయ భేదాలు పొడచూపెట్టే అవకాశం, కుటుంబం నుంచి లేదా పూర్వీకుల నుంచి మీకు రావాల్సినటువంటి ఏవైతే ఉంటాయో రాజీ మార్గాన్ని వాటిని పరిష్కారం అయితే చేసుకోగలుగుతారు. కానీ వ్యాపార విషయంలోకి వచ్చేటప్పటికి అనుకున్న పనులు ఆలస్యం అవుతుంది, పనులు చేయలేకపోతుంది. ఎందుకు ఈ విధంగా అవుతుందో అర్థం కాకపోతే ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు అధికమవుతూ ఉంటాయి. కానీ మొండితనం చేత, పట్టుదల చేత మీకు మీరుగా కొన్ని విషయాలు మీరు ముందుకు వెళ్ళి ధైర్యంతో సాహసంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మిమ్మల్ని కాపాడేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తుంటారు. వ్యాపారపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వృత్తి ఉద్యోగానికి సంబంధించిన స్థితిగతుల పట్ల అవ్వచ్చు, కొంచెం మీరు కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. యోగదాయకమైన ఫలితాలకు కారణమవుతుంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడు
ప్రత్యేకించి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గారు కావచ్చు, లేదా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గారు కావచ్చు, లక్ష్మీ నరసింహ ప్రభు కావచ్చు, ఇలాంటి దేవదేవతా స్వరూపాన్ని ఆరాధన చేయండి. తులసి దళాలతో కట్టినటువంటి మాల తులసి మరణి విష్ణుమూర్తికి ఆరాధన చేస్తే అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాల భైరవ రక్షణ మెళ్ళో ధరింపు చేసుకునే ప్రయత్నం చేయండి. తీవ్రమైనటువంటి నరకోశ నరదిస్తే నరపీడలు తొలగిపోతాయి. మీ చుట్టూ ఉన్నటువంటి అనుకూలవంతమైనటువంటి శత్రువుల వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తంత్రమాల చూడడం చేత, అనునిత్యం స్నానం చేయటం, ప్రతికూలవంతమైనటువంటి అంశాలు అనుకూలవంతంగా మారుతూ ఉంటాయి. కొంతమందితో మీకున్నటువంటి విరోధాలు సమసిపోతూ ఉంటాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, న్యాయపరమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా సమసిపోయి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా రాజీ మార్గంలో పరిష్కారం అయ్యేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమన అదృష్టం, అవకాశాలు రెండు కూడా కాలం భగవంతుడు మీకు ఇస్తారు. ఎక్కడైతే కోల్పోయామో అక్కడే మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం. అయితే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. గృహ నిర్మాణం లేదా గృహానికి సంబంధించినటువంటి విషయాల పట్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. సహోదర సహోదరి వర్గం, కుటుంబ సభ్యులందరితో కలిసి జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేశ్వర స్వామి నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతువుకి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహగతులు కొన్ని మానసికమైనటువంటి ఆందోళనకు కారణం చేసే ప్రయత్నం జరుగుతుంది. అదృష్టం వస్తుంది, అనుకూలవంతమైన ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే కానీ ఈ అదృష్టాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటం ఆలస్యం అవుతున్నట్టు, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటారు. అంటే సంతోషంగా ఉన్నామనేటువంటి మాటే తప్ప అటువంటి పరిస్థితుల్లో కూడా మీ మనసు నిండా ఏదో తెలియని మానసికమైనటువంటి వేదన, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఉంటారు. సంతోషంగా ఉన్నామనేటువంటి మాటే తప్ప మనసులో మానసికమైన ప్రశాంతత కూడా కనిపించదు. ప్రత్యేకించి పంచమ భావంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులు సంతానానికి సంబంధించినటువంటి భావం కూడా ఇదే అవటం. వాళ్ళు క్రమశిక్షణగా లేకపోవడం, వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం కాదు, లేదా సంతానం కలిగినటువంటి వాళ్ళ సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న ఆలస్యం అవుతుంది. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తుంటాయి. మీ దైనందిన జీవితంలో ఏదో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణ మీ మనసులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మొదటి 15 రోజుల పాటు ఏం చేయాలో, ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే, తదుపరి 15 రోజుల పాటు మీ దైనందిన జీవితంలో మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి.
ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు కలిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొంతమంది శ్రేయోభిలాషులు సన్నిహితులైనటువంటి వ్యక్తులతో మాట మాట్లాడుతున్నటువంటి తరుణం ఏవైనా అపోహల అపార్థాలు వాళ్ళు దూరం అవటం మానసికమైనటువంటి కథ. ఎంతో కాలం నుంచి మీ పాత మిత్రుల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళని మళ్ళీ కలిసే అవకాశం వచ్చినా అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నిలిపేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకో తెలియదు మీ మధ్య ఆ అభిప్రాయ భేదాలు సమస్యపోక పాత మిత్రులతో కలవడానికి చేసే ప్రయత్నాలు కూడా విఫలమవుతుంటాయి. ఇది కూడా మానసికమైనటువంటి వ్యతకి కారణమవుతున్నటువంటి అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి జాతకులు ఇంటా బయట మానసికమైన ప్రశాంతతను కోల్పోయే సందర్భాలు మొదటి 2 వారాలు ఉంటాయి. అయితే 15వ తారీఖు పై నుండి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే కాస్త శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణం దైనందిన జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనం మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు రావటానికి ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలమీర వృక్షాన్ని మెడలో ధరించడం వల్ల తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. తంత్రమాల చూర్ణంతో అనునిత్యం కూడా స్నానం చేయటం అదృష్టకరమైనటువంటి అంశాలు జరుగుతాయి. దైనందిన జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు పురోగమించి మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం, మానసికమైనటువంటి ఆందోళన కలిగి అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం యుగదాయకమైన ఫలితానికి కారణం అయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి హనుమంతుడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం, తమలపాకుల మారిని స్వామివారికి అందచేయటం, ప్రత్యేకించి హనుమ ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన సుందరకాండను పారాయణ చేయటం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.